డే లైఫ్ లో జనరల్ గా పాటించాల్సిన, ఇప్పుడు నాకు కోపం ఎక్కువ, నేను ఎట్లాంటి లక్షణంతో ఉండాలి, నాకు ఒక లైన్, ఒక సూత్రం, లేకపోతే ఒక టిప్ ఈ రోజుకి నాకు కావాలి అని అంటే ఎట్లాంటి చెప్తారు? ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇమీడియట్ గా ట్రిగ్గర్ అయ్యే అంటే ప్రతి ఒక్కరు ఒక విషయంలో ట్రిగ్గర్ అవుతారండి. అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, భార్యలు భర్తలు ఒక సిచ్యువేషన్ లో ట్రిగ్గర్ అవుతారు, ఇమీడియట్ గా రియాక్ట్ అవుతారు. వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవాలి ఎక్కడ ట్రిగ్గర్ అవుతున్నారు, వాళ్ళు ఏ విషయంలో ట్రిగ్గర్ అవుతున్నారు. ఆ ట్రిగ్గర్ అవ్వడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఫస్ట్ మొట్టమొదటిది ఏంటంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ని అలైన్ చేసుకోవాలి. అన్రియలిస్టిక్ ఉండకూడదు ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు నా హ్యాపీనెస్ కి మొత్తం నా భార్యనే కారణము లేదా భర్తనే కారణం అంటే అది తప్పు. అది స్టడీస్ కూడా చెప్తున్నాయి. 80% వరకు మన సంతోషం కావచ్చు, మన ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ మనలో నుంచే జనరేట్ అవ్వాలి. 80%, 20% మాత్రమే ఉన్నాము. పేరెంట్స్ 100% పిల్లల మీద పెడతారు సార్, పెడతారు. అది తెలియకుండా వాళ్ళు చేసే తప్పండి. అందుకే డిసప్పాయింట్మెంట్ అండి, అందుకే వాళ్ళు నిరాశకు గురైపోవడం, స్ట్రెస్కి వెళ్ళిపోవడం అవుతుంది. ఇప్పుడు నా సంతోషాన్ని నేనే జనరేట్ చేసుకోకుంటే నా లైఫ్ పార్ట్నర్కి నేను ఎలా ఇవ్వగలుగుతాను? నా హ్యాపీనెస్ నా కంట్రోల్లో లేనప్పుడు ఎదుటి వాళ్ళ కంట్రోల్లో ఎలా ఉంటుంది? వాళ్ళకు కూడా వాళ్ళ సంతోషం ఇంపార్టెంట్, వాళ్ళ హెల్త్ ఇంపార్టెంట్, వాళ్ళు ఎలా బాధ్యులు చేయలేము. ఒకసారి మనం సెల్ఫ్ రిఫ్లెక్షన్, మనం ఏంటంటే ఆత్మ పరిశీలన డీప్గా చేసుకుంటే అర్థమవుతుంది. అది మనం ఏంటంటే అన్బయాస్గా చూడాలి. లేదు నువ్వు నా వైఫ్, నువ్వు రెస్పాన్సిబిలిటీ, నా హస్బెండ్ నువ్వే బాధ్యత. ఇక్కడ ఏంటంటే అన్ఫార్చునేట్లీ పెళ్లికి ముందున్న బ్యాగేజ్ అంతా కూడా వాళ్ళ మీద తీస్తారు. నేచర్ అంటే ఆ కోపింగ్ మెకానిజమ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు కొంతమంది ఇమీడియట్లీ రియాక్ట్ అవుతుంటారు. నేను ముందు రియాక్ట్ అయ్యాను కాదు, పెళ్లి తర్వాత నీవు వచ్చాకనే అవుతున్నాయి అంటారు. కాదు, అది వెనక్కి వాళ్ళు చూస్తే నా కోచింగ్ లో నేను చూస్తాను, చిన్నప్పటి నుంచినే ఇమోషనల్ ప్యాటర్న్స్, ఎక్కడ ట్రిగ్గర్ అవుతారు, ఎక్కడ కోపంగా ఉంటారు, ఎక్కడ సబ్మిసివ్ అవుతారు, ఎక్కడ లైక్ షట్ డౌన్ అవుతారు, ఇవన్నీ కూడా ప్యాటర్న్స్ అయ్యండి. కాకపోతే అప్పటి వరకు బయటికి రావవి, లైఫ్ పార్ట్నర్ వచ్చాకనే బయటకు వస్తుంటాయి. తర్వాత పిల్లల మీద తీస్తుంటారు, ముందు లేకుండే తర్వాత అయినామని చెప్పేసి. సో ఇక్కడ ప్యాటర్న్స్ వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవాలి. ఎక్కడైతే వాళ్ళు ట్రిగ్గర్ అయ్యే ప్యాటర్న్స్ ఏంటి, ఆ ప్యాటర్న్ ఎందుకు వస్తుంది, వాటి ఎక్స్పెక్టేషన్ ఏంటి, అంటే రీజన్ ఏంటి, నాకు కోపం వస్తుంది, ఎందుకు కోపం వస్తుంది, దాన్ని లోతుకి వెళ్ళాలి. అది నిజంగా కోపం రీజనేనా, లేకుంటే ఎంప్టీనెస్సా, లేకుంటే సాడ్నెస్సా, లేకుంటే గిల్టా, రిగ్రెటా, దానికి ఎగ్జాక్ట్ మీనింగ్ ఇవ్వాలి. అంటే ఆ ఎమోషన్కి మనం కోపం అని ఇమీడియట్లీ ట్యాగ్ చేస్తాం. కోపం కాదు, చాలా వరకు అలా సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసినప్పుడు ఆ ఎమోషన్ కోపం కాదండి, అన్మెట్ ఎమోషనల్ డిజైర్. ఒక గిల్ట్ కావచ్చు, అంటే అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషనే కావచ్చు, ఆర్ లేదా మీరు ఎక్కడో బయట ఏదో ఇబ్బంది అయింది, ఆఫీస్లో ఉన్న స్ట్రెస్ అంతా తీసుకొచ్చి అవుట్ బస్ట్ అవ్వడానికి ఇక్కడ ఒక ఆపర్చునిటీ కమాన్ బ్లాస్ట్ చేసేసాము. సో అక్కడ అర్థం చేసుకోవాలి, కోపం అవడానికి నిజంగా ప్రాబ్లం ఇక్కడ నేను రియాక్ట్ అయినాను, గట్టిగా ఇంట్లోకి వచ్చాక రియాక్ట్ అయినాను. రియాక్ట్ అయింది మా పిల్లల గురించి రియాక్ట్ అయినానా, రియల్ ఇష్యూ తోట, భార్య ఏదైనా అన్నందుక, లేకుంటే బ్యాగేజ్, ఆ రిఫ్లెక్షన్ అనేది ఉండదు. ఇక్కడ ఏమవుతుంది, అన్ని పక్కన వెళ్ళిపోయి ఇక్కడే సీన్ అవుతుంది. చిన్న విషయాలకు పెద్ద ఎక్స్ప్లోజన్ అవుతుంది చూసారు రియాక్షన్. అక్కడ ప్రాబ్లం అది కాదు, పాస్ట్ బ్యాగేజ్, ఆఫీస్ వే కావచ్చు, లేదా ఆ వ్యక్తితోటి ఇంతకు ముందు ఉన్న బ్యాగేజ్, ఎప్పటి నుంచో అంచి వేసుకుంది ఒక ట్రిగర్ అనమాట, ఒక పాయింట్ రావాలి. దీన్ని ఏం లేదండి, యాక్చువల్ గా ఎక్స్ప్రెస్ చేయాలండి, హెల్తీ వేగా ఎక్స్ప్రెస్ చేయాలి అంతే. అంటే ఇప్పుడు మనము ఇప్పుడు ఏం చేస్తారు, కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వస్తువులు ఎత్తేయడం, గట్టిగా మాట్లాడడం, దుర్భాషలు ఆడడం, వర్బల్ అబ్యూస్, ఫిజికల్ అబ్యూస్, ఒకసారి కొడతారు కూడా వాళ్ళని, వాళ్ళు సెల్ఫ్ హార్మ్ కూడా చేసుకుంటారు, కొట్టుకుంటారు, గోడ కొట్టుకోవడం, ఇవన్నీ కూడా డిస్ట్రక్టివ్ అన్హెల్తీ కోపింగ్ మెకానిజమ్స్. అక్కడ ఏంటంటే కోపాన్ని ఎక్స్ప్రెస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ ద వే ఐ విష్, నేను అనుకున్నట్టు అవ్వట్లేదు అనేది ఎదుటి వాళ్ళకి తెలియాలి. హావభావాలతో చెప్పొచ్చు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మార్చొచ్చు, టోనాలిటీ మార్చొచ్చు, అది కూడా కోపాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నట్టే. అంతే తప్ప హై ఇంటెన్సిటీతో చిన్నప్పటి నుంచి ఉన్న ప్యాటర్న్స్ ఉన్నాయి కదా, కొంచెం ఏంటంటే అగ్రెషన్లో కాకుండా కొంచెం సాఫ్ట్గా ఎమోషనల్ ఎక్స్ప్రెషన్తో చెప్పొచ్చు. ఎదుటి వ్యక్తికి తెలియాలా ఇక్కడ అయినా అది వాట్ ఎవర్ అవుట్కమ్ ఈజ్ నాట్ డిజైరబుల్, నాకు నచ్చట్లేదని అలా మెసేజ్ వెళ్ళాలంతే. అండ్ నాకు తెలియాలా ఎందుకు వస్తుంది కోపం అని చెప్పి ఎక్స్ప్రెస్ చేయాలి. అండ్ యూ హ్యావ్ టు రీఫ్రేమ్ ద వర్డ్స్. ఇక్కడ ఏమవుతుంది అంటే, నువ్వు ఎప్పుడైతే నాకు నచ్చినట్టు చేయవు, అది అట్లనే అవుతుంది నాకు తెలుసు అని కాకుండా యాక్చువల్గా మెసేజ్ కన్వే చేయాలి. నువ్వు నాకు చేస్తుంటే నేను కొంచెం అలసిపోయి వచ్చాను బయట, నాకు కొంచెం చేస్తే బాగుండేది, రిలాక్సింగ్ ఉండేది, రీఫ్రేమింగ్, అదే పదాన్ని రీఫ్రేమ్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే కొంచెం మనం రిఫ్లెక్ట్ చేసుకొని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ టైం కూడా ఎక్స్పెక్టేషన్, ఇక్కడ ఏమవుతుందంటే ఎక్స్పెక్టేషన్ సెట్ చేసుకోవచ్చు, నా హై అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ని కొంచెం రియలిస్టిక్గా తెచ్చుకోవచ్చు. ఒక్కొక్కసారి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉండవు, జీరో ఎక్స్పెక్టేషన్, అక్కడ కూడా వైరాగ్యం, ఎంప్టీనెస్ వస్తుంది. నన్నేం పట్టించుకోవట్లేరు, నాకు అసలు
ఎవరు చూడట్లేదు చేయట్లేదు అని చెప్పి. సో నో ఎక్స్పెక్టేషన్ అండ్ హై ఎక్స్పెక్టేషన్ రెండు మంచిది కాదు. ఓకే. బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, రియలిస్టిక్ అని. అప్పుడప్పుడు కొంచెం ప్లస్ మైనస్ అవుతుంది, అనుకున్నట్టు ఎప్పుడు మనకు ఉండదు. వెళ్ళదు. ఉమ్. ఇప్పుడు మన హార్ట్ బీట్ కూడా అండి స్ట్రేట్ గా ఫ్లాట్ ఉంటే డాక్టర్ ఐఎమ్ సారీ అంటాడు. ఇట్ హ్యాస్ టు గో అప్ అండ్ డౌన్, పైకి కిందికి వస్తుంది. బట్ దెర్ ఇస్ అన్ అప్పర్ లిమిట్ అండ్ లో లిమిట్. ఎప్పుడైతే అప్పర్ లిమిట్ దాటిందనుకో హై బీపీ అంటాం, లేదు లో కిందికి వెళ్తే లో బీపీ. దెర్స్ కైండ్ ఆఫ్ లిమిట్స్ ఉంటాయి, అప్పుడే హెల్తీ ఉంటుంది. లైఫ్ లో కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఎమోషనల్ గా రోలర్ కోస్టర్ ఉంటాయి. హ్యాపీనెస్ అనేది కూడా కన్సిస్టెంట్ గా ఉండదు, ఇట్ గోస్ అప్స్ అండ్ డౌన్స్. ఏ మూడ్ కూడా పర్మనెంట్ కాదండి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఈ రియాలిటీ చెక్ రావాలి. అండ్ దిస్ ఇస్ అన్ ఆర్ట్ అండి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక ఇట్స్ అ లైఫ్ స్కిల్. కొన్ని బుక్స్ ఉన్నాయి, చాలా సముద్రం లాంటి సబ్జెక్ట్. అది ప్రాక్టీస్ చేస్తుంటే స్లోగా అది అభ్యసిస్తే స్లోగా ఒక స్విమ్మింగ్ లాంటిదండి. థియరీ క్లాసెస్ వచ్చేది కాదు, అది ప్రాక్టికల్. నీళ్ళలో దిగి మనం ఈత కొడితేనే ఈత నేర్చుకుంటాం. 100 థియరీ క్లాసులు తీసుకున్నా ఏం అసలు ఉపయోగం ఉండదు. అలాగే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా ప్రాక్టికాలిటీలో అప్లై చేస్తాయి. మీ అబ్జర్వేషన్ లో ధోని ఏం చదివి మరి అంత నిగ్రహంగా ఉండగలుగుతున్నాడు సార్? అది ఏం చదవలేడండి, ఇట్ ఈస్ అబౌట్ హిస్ అప్బ్రింగింగ్. తన చిన్నప్పటి నుంచి తన నేచర్ అలా ఉంది. కొంతమందికి ఏంటంటే బై న్యాచురల్ గిఫ్టెడ్ గా, అంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు, వాళ్ళ అమ్మనో నాన్ననో లేక మెంటరో ఎవరో ఒకరు ఇమోషనల్ గా రెసిలియంట్ ఉన్నారు. అక్కడ చూసి మ్యాచింగ్ అండ్ మిర్రరింగ్ లో అట్లా గ్రూమ్ అయ్యాడు తను. ఒక టీచర్ ఉండొచ్చు, అలా ఇంపార్టెంట్ క్లాస్ టీచర్ ఏదో ఒక క్లాస్ లో ఒక 2 సంవత్సరాలు ఒక టీచర్ వాళ్ళ లైఫ్ లో వచ్చినా చాలు, లైఫ్ లో నాటుకుంటాయి, విత్తనం నాటుకుంటుంది, స్ట్రాంగ్ అయిపోతుంది. సో ఇప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్ లో ఎవరో ఒకరు ఉంటారండి, ఏదో ఒక స్టేజ్ లో వాళ్ళు మార్పు తీసుకొస్తారు. వాళ్ళు మంచి అవడానికి, డిస్ట్రక్టివ్ అవ్వడానికి, చెడవడానికి, అన్నిటికీ కూడా రీజన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఈవెన్ ధోని వాళ్ళ సిబ్లింగ్, వాళ్ళకు తమ్ముడు ఉన్నారా అక్క చెల్లెలు ఉన్నారో తెలియదు, వాళ్ళు కూడా సేమ్ ఉండరు, డెఫినెట్లీ వేరుగానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ సేమ్ ఉన్నా కానీ ఇన్ఫ్లుయెన్స్ వేరే ఉంటుంది. సో వాళ్ళ ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, టీచర్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, పియర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, వాళ్ళు లైఫ్లో నేర్చుకున్నవి. సో ఒకప్పుడు ఏంటంటే ఎమోషనల్ రెగ్యులేషన్ అనేది న్యాచురల్ గిఫ్ట్, ఒక ప్రాసెస్ అయ్యేదండి. ఉమ్మడి కుటుంబంలో జాయింట్ ఫ్యామిలీస్లో ఏంటంటే అందరూని ఒకరి బాధ ఒకరు పంచుకోవడము, వినడము, కూర్చోవడము, అన్ని పెంచుకోవడం. ఏంటంటే ఆ రెగ్యులేషన్ వచ్చేది. ఎక్కడ రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎక్కడ రెస్పెక్ట్ ఇవ్వకూడదు, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి, ఇలాంటివన్నీ అప్పుడు నేర్పించేవాళ్ళు. తెలియకుండానే వచ్చేవి అవన్నీ. ఎవరైనా అరిస్తే ఎందుకు అరుస్తున్నారా, పెద్దవాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వాలి, కొంచెం శాంతించు, నీళ్ళు తాగు, కోపం వచ్చిన వాళ్ళకి నీళ్ళు తాగి కొంచెం ఆపు. ఇట్స్ అన్ ఎంపతి, సపోర్ట్. ఇప్పుడు చెప్పు నీ ప్రాబ్లం ఏంటి, అడిగే వాళ్ళు ఉండేవాళ్ళు. కోపాన్ని ఆపేయడమే కాదు, నీ ప్రాబ్లం ఏంటి అని చెప్తే చాలు, అంటే వాళ్ళు ఓపెన్ అప్ అయిపోయేవాళ్ళు. సో ఇక్కడ ఏంటంటే తెలియకుండా నరిష్మెంట్ అనేది, ఇమోషనల్ రెగ్యులేషన్ అప్పట్లో ఉండేది. ఇప్పుడు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీస్ లేవు, న్యూక్లియస్ ఫ్యామిలీస్, ఇద్దరే ఉంటారు. వాళ్ళు కూడా ఇంటికి వచ్చాక కూడా దే ఆర్ బిజీ విత్ దేర్ ఓన్ వర్క్ ఫ్రమ్ హోమ్, కనెక్ట్స్, లేదా సోషల్ మీడియా ఫీడ్ లో కావచ్చు. క్వాలిటీ టైం, గంటలు పక్క పక్కనే ఉన్నా దే ఆర్ అనేబుల్ టు కనెక్ట్ ఇమోషనల్లీ. సో ఇమోషనల్ గా కనెక్ట్ అవ్వాలంటే క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి. ఇట్స్ నాట్ అబౌట్ కమ్యూనికేషన్ అండి. ఇప్పుడు మాట్లాడే మాటలే కాదు, మన ఇమోషన్స్ తో కూడా కనెక్ట్ అవ్వాలి. ఇమోషన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్ అండ్ ఇట్ మోటివేట్స్ బెటర్ దెన్ ఎనీ మోటివేషన్ అండి. సో యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్ అన్నట్టు, ఇమోషన్ స్పీక్స్ లౌడర్ దెన్ యాక్షన్స్. సో ఆ ఎమోషన్స్ మనం అర్థం చేసుకో. ఎదుటి వ్యక్తి అంటే సెన్సిటివ్ టాపిక్స్ మాట్లాడేటప్పుడు వాళ్ళ మాటలను కాదు వినాల్సింది, వాళ్ళ ఎమోషన్స్ కూడా క్యాచ్ చేయాలి, మ్యాచ్ అండ్ మిరర్ చేయాలి. ఎంపథెటిక్గా, సింపథెటిక్గా వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి. వాళ్ళ ఎమోషన్స్ని మనం కూడా ఫీల్ అవ్వాలి. వాళ్ళ ఎమోషన్స్ మనం కూడా వెళ్ళి మనము అంటే వాళ్ళ షూస్లో ఉండి అర్థం చేసుకుంటే కనెక్షన్ అనేది డీపర్గా ఉంటుంది. వాళ్ళ బాధను మర్చిపోతారు. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా ప్రాబ్లం పక్కన పెడతారు. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్, యాజ్ అ రిలేషన్షిప్ కోచ్గా నేను చూస్తుంటాను, వైఫ్ హస్బెండ్ మధ్యలో గొడవలు చాలా ఉంటాయి కదా, పర్టికులర్గా ఫిమేల్స్ భార్యలకు ఉన్న కంప్లైంట్స్లో అవుట్ ఆఫ్ 10 టాపిక్స్ 10 ప్రాబ్లమ్స్ తీసుకుంటే అందులో 6 to 7 ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అవసరం లేదండి. దే డోంట్ నీడ్ ఎనీ సొల్యూషన్. బయట షాపింగ్లో లేకుంటే ఏదైనా మెటీరియల్గా అవసరం లేదు. దే జస్ట్ నీడ్ ఇమోషనల్ వ్యాలిడేషన్. అవును అని వాళ్ళకి ఎంపతి అండ్ ఇమోషనల్ వ్యాలిడేషన్ ఉంటే వాళ్ళకి సొల్యూషన్స్ అవసరం లేదు. అండ్ దే ఆర్ నాట్ మెటీరియల్ రిలేటెడ్ గోల్స్ కావచ్చు, డిజైర్స్ కాదు. ఓన్లీ 30%, అరౌండ్ 10లో ఒక 3-4 వరకు మ్యాక్స్ వాళ్ళకి ఏంటంటే రియల్ సొల్యూషన్స్ కావాలి. బయట ఏమైనా వసూలు ఇప్పించడమో లేకుంటే రియల్ సొల్యూషన్, మెటీరియల్ సొల్యూషన్, లాజికల్ సొల్యూషన్స్ కావాలి. మిగతావన్నీ కూడా ఎమోషనల్ వ్యాలిడేషనే. ఇప్పుడు మీరు చూడండి ఎక్కడైనా రిలేషన్ అనేది మ్యాటర్స్ అ బిగ్. కెరియర్లో ఎవరైతే అందరితో ఇంటర్పర్సనల్ స్కిల్స్ బాగుంటే వాళ్ళకి సపోర్ట్ బాగుంటుంది, ప్రమోషన్ వాళ్ళకే ముందు వస్తుంది. ఇప్పుడు టాలెంట్ ఉంది, యాటిట్యూడ్ బాగాలేని వాళ్ళకు రాదు, బికాస్ దే డోంట్ మేనేజ్ దర్ ఎమోషన్స్. అందరితో కలుపుకొని వెళ్ళలేరు, రియాక్టివ్ ఉంటారు బాగా. సో ఎవరైతే నార్మల్ పర్ఫార్మెన్స్ ఉండి అందరితో కలుపుకొని తీసుకెళ్ళే వాళ్ళకే లీడర్షిప్ రోల్స్ ఉంటాయి కార్పొరేట్లో. పొలిటికల్ కెరీర్లో కూడా అంతే అండి. ఇప్పుడు మీరు చూడండి పాలిటిక్స్లో కూడా జనాలతో కనెక్ట్ అయ్యే వాళ్ళకి ఫ్యూచర్ ఉంది. మీరు చూడండి ఎక్కడైనా అంతే.
సొసైటీలో కూడా నలుగురిలో ఎవరైతే బాగా మాట్లాడుతారో ఎదుటి వాళ్ళ బాధను అర్థం చేసుకుంటారో వాళ్ళతో చాలా గడపడానికి, ఫ్రెండ్లీగా ఉండడానికి, అలాంటి వాళ్ళతో గడపడానికి ఇష్టపడతారు. మామూలుగా మన భావాలని రెస్పెక్ట్ చేయకపోవడం, లైక్ లాజికల్గా సప్రెసివ్గా ఉంచే వాళ్ళని ఎవరైనా దూరం పెడతారు. సో ఇక్కడ ఏంటంటే సోషల్గా ఎమోషనల్ రెగ్యులేషన్ లేకుంటే సోషల్గా నష్టపోతారు, కెరియర్ పరంగా నష్టం ఉంటుంది, ఫిజియలాజికల్గా నష్టం ఉంటుంది, రిలేషన్షిప్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, ఓవరాల్గా అన్నిట్లలో కొంచెం డిప్రైవేషన్ ఉంటుందండి. సో ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఇస్ ద నీడ్ ఆఫ్ ది ఆర్. చిన్నప్పటి నుంచి పిల్లలకు అది ఒక లైఫ్ స్కిల్, వన్ ఆఫ్ ద లైఫ్ స్కిల్. నన్ను అడిగితే యాక్చువల్గా స్కూల్లో సిలబస్లో కూడా ఇవ్వాలండి. దే హ్యావ్ టు ఇంట్రొడ్యూస్ ద సబ్జెక్ట్ ఆన్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లైఫ్ స్కిల్స్. ఇప్పుడు మనము మామూలు పిల్లలకండి 15 నుంచి 16 సంవత్సరాలు మ్యాథమెటిక్స్, సైన్స్, ఇది అది నేర్పిస్తుంటాం. 6th ఇయర్ నుంచి 21st ఇయర్ వరకు ఆల్మోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువులు చదువులు చదువులు, జస్ట్ ఫర్ బ్రెడ్ విన్నింగ్, ఒక జాబ్ రావడానికి, జస్ట్ ఫర్ జాబ్ రావడానికి, బ్రతకడానికి, రిలేషన్షిప్కి, ఎంటైర్ లైఫ్లో ఉండడానికి లైఫ్ స్కిల్స్ చాలా ఉన్నాయి. అందులో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. దాని గురించి ఎక్కడ ఎవరు మాట్లాడరు లైఫ్ స్కిల్స్ గురించి. ఇప్పుడు ఏ క్లాసెస్ అని పెట్టినారు కానీ ఇప్పుడు ఆ 15-16 years లో ఉన్న సబ్జెక్టులన్నీ కూడా ఇప్పుడు అన్ని ఇర్రిలవెంట్ అయినాయి. ఒకప్పుడు డాక్టర్, ఇంజనీర్ అన్నిటి కూడా ఇప్పుడు ఏది గ్యారంటీ లేదు. ఏఐ వచ్చింది, ఇప్పుడు టెక్నాలజికల్ డిస్ట్రప్షన్లు వచ్చినప్పుడు అన్నిటికీ కూడా జీపీటీస్, ఏఐలు వచ్చేసాక ఉనికి పోయిందండి. ఒకప్పుడు క్యాల్సీ అవసరం పడలేదు, ఇప్పుడు అన్నిటి అవసరం పడట్లేదు. ఇప్పుడు బ్రెయిన్ అవసరం కూడా తగ్గుతూ ఉందండి. ఈ మధ్యలో లాస్ట్ 3 yearsలోనే అండి, అంటే పర్టికులర్ స్టూడెంట్స్లో అండ్ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్స్లో వాళ్ళ బ్రెయిన్ ఫంక్షనింగ్ పవర్ తగ్గుతూ ఉందండి. కొన్ని సెల్స్, న్యూరల్ పాత్వేస్ ఉంటాయి సెల్స్, అవన్నీ కొంచెం ఏంటంటే తగ్గిపోతా ఉన్నాయి. అంటే మనం వాడని న్యూరో కనెక్షన్స్ అన్ని డెడ్ అవుతాయండి, డెడ్ సెల్స్ అవుతుంటాయి. అంటే మన మెమరీ తగ్గుతూ ఉంటుంది, వాడని వాటిని వదిలేసుకుంటుంది బ్రెయిన్లో న్యూరల్ పాత్వేస్ని. బ్రెయిన్ స్కానింగ్లో ఇట్ ఈస్ క్లియర్లీ ఎవిడెంట్, ఏఐ ఎక్కువ వాడిన వాళ్ళకు న్యాచురల్ ప్రాసెసింగ్ అండ్ మెమరీ పవర్ అనేది తగ్గుతూ ఉంది.